అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్య అందుతుందా, ఉచిత విద్య అందిస్తున్నాను అనేక రకాలుగా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పక్కనున్నటువంటి రాష్ట్రాలతోనే కాకుండా విదేశాలతో పోటీ పడే స్థాయికి ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నటని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తుంటే జాతీయ విద్యా విధానంలో భాగంగా జీవో నెంబర్ 117 తీసుకొచ్చి ముక్కలు చేస్తూ పాఠశాలని విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్య అందలేకుండా 2500 పాఠశాలను విలీనం చేశావు. అదే పద్ధతిలో చూస్తుంటే అమ్మఒడి అందిస్తా అన్నావు, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తానని చెప్పావు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఈరోజు చూస్తుంటే కొన్ని షరతులు పెట్టి అనేక రకాలుగా విద్యార్థులకు అందలేకుండా ఒక్క విద్యార్థికే అన్నావు. మళ్ళీ 15,000 ఇస్తున్నటువంటి అమ్మఒడి ఈరోజు చూస్తుంటే 12,500 ఒకరికి, 13,000 ఆ పద్ధతిలో తీసుకొని వచ్చావు. ఇంకా చూస్తుంటే అనేక రకాలుగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి గత సంవత్సరం వరకు కూడా విద్యార్థులకి ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నావు. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కూడా అందించకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ రంగ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు పాఠ్య పుస్తకాలు కూడా అందించే స్థితికి లేకుండా దిగజారిపోయినటువంటి ప్రభుత్వం వాళ్ళు వాడుకోవడానికి, వాళ్ళు తెచ్చుకున్నటువంటి స్కీములు ఉపయోగించుకోవడానికి ఏమంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలంటే డబ్బులు లేవా అంటే ఉన్నాయి. ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి ఫండ్స్ని 2,000 కోట్ల రూపాయలు వీళ్ళ యొక్క స్వార్థం కోసం తెచ్చినటువంటి స్కీమ్ని అమలు పరచుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి నాడు నేడు కార్యక్రమానికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పక్క నాడు నేడుకి తీసుకొని వచ్చినటువంటి ఫండ్స్ను నాడు ప్రారంభించినటువంటి పాఠశాలలు పనులు కూడా ఈ రోజుకి కూడా పూర్తి స్థాయిలో ప్రారంభాలు కూడా కొన్ని దశలోనే ఉన్నాయి. కొన్ని అయితే ప్రారంభం పూర్తి కాలేదు, కొన్ని అయితే ఇప్పటికే భూమి పూజకే అంకితం అయిపోయినాయి. ఇంకా పాఠశాలలో కొంతమందికి అయితే కొన్ని పాఠశాలలో వాష్రూమ్స్ లేకుండా అనేక రకాలుగా ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంటుంది. అదే పద్ధతిలో మధ్యాహ్న భోజనం పథకం విద్యార్థులకి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి భోజనం అందించేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా ఎగ్గొట్టారు. ఇంకా చూస్తుంటే ఎడిక్స్ అనే కంపెనీతో విద్యార్థులకి 2,000 కోర్సులు అందిస్తానని చెప్పి విదేశాలతో పోటీ చేస్తూ విద్యార్థులకి నేను అందిస్తానని చెప్పి 2,000 కోర్సులని ఆన్లైన్లో రిజిస్టర్ చేసి ఒప్పందం గుర్తుంచుకున్నారు. మీకు చేతనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయండి, నిధులు కేటాయించి ఆ యూనివర్సిటీని డెవలప్ చేసి ఇంకా చేతనైతే ఇంకా మరికొన్ని యూనివర్సిటీలు తీసుకురావాలి. కానీ అనేక రకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ఉన్నత విద్యనంతా కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేస్తూ ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. నేను సిద్ధం అంటాడు ఇతనేమో, ఇంకొకరేమో మేము సిద్ధం అంటారు. ఒక్కరు కూడా విద్యారంగం సంస్థలపైన, విద్యార్థులకు బాగు గురించి మాట్లాడే ఒక్క రాజకీయ పార్టీ కూడా లేకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటుంది. ఇంకనైనా ఆలోచించి విద్యారంగంలో ఉన్నటువంటి మార్పుల కోసం వెంటనే ఆలోచించి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఆలోచించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతున్నాం.